ఓటమిలో విజయాన్ని కలిగిస్తుంది. ఏమండి సువార్త రాకమునుపు మనం ఓడిపోయిన వాళ్ళగా ఉన్నాం. మన నిజ జీవితంలో ఓడిపోయాము, మన కుటుంబంలో ఓడిపోయాము, సమాజంలో ఓడిపోయాము. ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు ఆ పనిలో మనము విజయాన్ని చూడలేకపోతున్నాము. మన పని పూనుకుంటే అందులో కూడా మనము వెనకబడిపోతున్నాము. ప్రతి విషయంలో కూడా అపజయాన్ని చూస్తున్నాం. మనకు విజయం లేదు, అపజయం ఉంది. ఏది చేసినా కూడా మనకి సఫలం కాలేకపోతుంది. ఎప్పుడైతే సువార్త మన దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే శిలువ సువార్త మన దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే రక్షణ సువార్త మన దగ్గరికి వచ్చిందో, ఆ సువార్తను అంగీకరించామో అపజయం వెళ్ళిపోయింది. మన జీవితంలో విజయం వచ్చింది. ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు మన విజయము, నువ్వు ఏ విషయంలో అయినా సరే మన ప్రభు ఉన్నాడని ఒక ధైర్యం మనకు ఉంది. ఏ విషయంలో అయినా సరే మోకరించి దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకొని మనం వేడుకునే పరిస్థితి మనకు ఒక గొప్ప విజయం మనకు శిలువ మరణము ద్వారా దొరికింది. ప్రేమైన దేవుని వారలారా, ఒకప్పుడు మనము అపజయంలో ఉన్నాము, ఒకప్పుడు మనము ఓటమిలో ఉన్నాము. ఎప్పుడైతే క్రీస్తు సువార్తను మనం విన్నామో ఏమొచ్చింది చెప్పండి? విజయం వచ్చింది.